అది కూడా పరిశీలిస్తా అంటున్నారు. అంజన్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ముఖ్యంగా మీరున్న జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో కూడా వాటర్ పరిస్థితి అని నిజంగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందా? రైతులు దీన స్థితిలో ఉన్నారా? సార్ చెప్పండి. ఇప్పుడు స్టూడియోలో ఉన్న పెద్ద మనిషి మాట్లాడుతూ కాళేశ్వరంలో లేకపోతే ఏంది అన్నారంకి వెళ్ళి ఎత్తిపోయచ్చు కదా. అక్కడ పరిస్థితి నేను స్వయంగా పోయినా సార్. మొన్న ఒక 1 month బ్యాక్ వాటర్ లేవు సార్. కాళేశ్వరంలో లేవు, అన్నారంలో లేవు. అక్కడ బుంగవాడి ఖాళీ అయిపోయింది, ఇక్కడ ఖాళీ అయిపోయింది. దురదృష్టం ఏంటంటే దేశవ్యాప్తంగా కరువు ఏర్పడింది. నేను మీరు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడలేదు కానీ అబద్ధం చెప్పకండి. అబద్ధం చెప్పకండి. మీరు చెప్పింది ఇప్పుడు మీరు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు అన్నారం వాటరే లేదంటుడు. ఇప్పుడు లేవు. ఆ బ్యారేజ్ లో ఉన్న నీళ్లు గేట్లు తెరిచి ఉత్తర సముద్రంలోకి వదిలేరు. ఆ వదిలే బదులు ఎత్తిపోయాలి. 3 రోజులు ఎత్తిపోయచ్చు ఎల్లంపల్లికి. ఆ బ్యారేజ్ గురించి తెలియనట్టుంది. గోదావరిలో సముద్రంలో కలుస్తున్నాయి. రైట్ అంజన్ కుమార్ గారు, క్లారిఫికేషన్ ఏంటంటే అన్ని వెహికల్ సార్ ఒక్క నిమిషం సార్. డ్యామ్ బ్యారేజ్ లోపలికి, అది డ్యామ్ కాదు బ్యారేజ్, కాళేశ్వరం బ్యారేజ్ లోపలికి పెద్ద కాన్వాయ్ పోయింది సార్. వాటర్ ఎక్కడ ఉన్నాయి సార్? అన్నారం దగ్గర పోయింది సార్. లేవు వాటర్ ఉంటే నిజంగానే ఉంటది. నీళ్ళన్ని సముద్రాల్లో పోతున్నాయి. అబద్ధం ఆడేది ఆ పెద్ద మంచి. అరే సముద్రంలో కలిపిన ఇప్పుడు మీకు అర్థమైతలేదు. 100 రోజుల్లోనే నీళ్ళన్నింటినీ సముద్రంలోకి పంపించేసి అంతే. ఒకటే రోజు అండి. మీరేమన్నా ఉందా? మీ దగ్గర ప్రూఫ్ ఉందా? అఫీషియల్ రికార్డ్ అది. చూపించండి. అది సముద్రంలో కలిపారనే దానికి అథెంటికేషన్ లేదు. అన్నారంలో నీళ్లుంటే గేట్లు ఓపెన్ చేసి సముద్రంలో మన అందుకే మేడిగడ్డలో కట్టినటువంటి ఆల్రెడీ మేడిగడ్డ రిపేర్ కోసం మాట్లాడే అవకాశం అది చెప్పండి. ఎవరు మాట్లాడారు మీరే చెప్పండి. అరే మీరు చెప్తున్నారు కదండి, మీరేం చెప్తున్నారు? విజయ్ మీరు ఒకటి చెప్తున్నారు, మీరు ప్రూఫ్ చూపించండి. అన్నారంలో నీళ్ళు లేదని ప్రూఫ్ లేకుండా ఎట్లా మాట్లాడతారు మీరు? ఎట్లా మాట్లాడు? చూపించండి, ప్రూఫ్ చూపించండి. సముద్రంలో కలిసిందని, సముద్రం నీళ్ళు కలిసిపోయినా ఎట్లా మీరు డైవర్ట్ చేస్తారు? ఎవరు చేస్తారు? సముద్రంలో ఎక్కడ కలిసినాయి? నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? సెప్టెంబర్ అక్టోబర్ లో నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? అన్నారంలో ఉన్నాయి. చూపించండి. జనవరి ఫిబ్రవరి వరకు ఉన్నాయి. మాట్లాడే అవకాశం మీరు ఉన్నాయని చెప్తున్నారా? నేను చెప్పు కాదండి. ఇది ఇరిగేషన్ సంబంధించినది. ఎవరైనా తీసుకోండి. ఫిబ్రవరి మిడిల్ లో అన్నారం గేట్లు ఎత్తారు. అన్నారం గేట్లు ఎత్తి మీరు చూసారా? ఎక్కడ చూసిరు? అంజన్ కుమార్ వెళ్ళిరట. ఆయన ఒక నిమిషం, ఆయన అడుగుతాను. ఆగండి ఒక నిమిషం ఆగండి. విజయ్ మీరు ఒక నిమిషం ఆగండి. విజయ్ ఒక నిమిషం ఆయన మాట్లాడే అవకాశం ఇద్దామొద్దా? ఆయన మాట్లాడే అవకాశం ఇద్దామొద్దా? ఆయన మీరు ఆగండి. మీరు అబద్ధం చెప్తున్నారు అంటున్నారు ఆయన. మీరు ప్రూఫ్ లేకుండా చెప్తారు. మీరు ప్రూఫ్ లేకుండా చూపించారు. మరి ఐ విట్నెస్ అని ఆయన చెప్తుంటే మీరు ఒక నిమిషం ఆగండి. ఆయన మాట్లాడే అవకాశం మీరు ఒక్క నిమిషం ఆగండి. ఆయన మాట్లాడే అవకాశం ఇద్దాం. మీరు ఒక్క నిమిషం ఆగండి, ఆయనకి మాట్లాడే అవకాశం ఇద్దాం. అరే మీరు ఒక్క నిమిషం ఆగండి. అంజన్ కుమార్ గారు మాట్లాడండి. సార్ ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం అయినప్పుడు నీళ్లుంటే కాళేశ్వరంలో ఎట్లా పోతారు సార్ చెప్పండి. రైట్. ఇప్పుడు మొత్తం హెలికాప్టర్ తోని సర్వేలు చేసిరు. నీళ్ళే రాలే కదా సార్ కాళేశ్వరానికి. సముద్రానికి ఎట్లా పోయినాయి సార్ చెప్పు. పచ్చాబద్ధం మాట్లాడుతుంటే ఏం చెప్తారండి? ఎవరు మీరు? కాళేశ్వరం సముద్రంలో పోతున్నాయి. అరే కాళేశ్వరం నీళ్ళు సముద్రంలో పోతున్నాయంటే గోదావరి అనేది ఎండిపోయినట్ట అండి. గోదావరి అనేది ఎండనే ఎండదు. ఇప్పుడు గోదావరి అనేది ఎండిపోయినందు చెప్పండి. మరి
గోదావరి ఎండిపోయి ఉన్నదా? గోదావరిలో ఇప్పుడు 5 క్యూసెక్లు నీళ్లు పోతున్నాయి. అందుకే తెలియదు ఇంజనీరింగ్ అని తెలుస్తుంది. ఎవరినైనా రోజు ఫాలో అయితే తెలుస్తుంది. గుడ్డిగా మాట్లాడితే కాదు కదా. గోదావరి ఎండిపోయిందా? లెక్క ప్రకారం సముద్రంలో పోతలేమంటే దేశవ్యాప్తంగా ఏం మాట్లాడుతారు? దేశవ్యాప్తంగా కరువు ఏర్పడ్డా సార్. దేశవ్యాప్తంగా ఉందట. అవును, వర్షాలు లేక టీవీలు చూస్తలేవా, పేపర్లు చూస్తలేవా? నువ్వు చూస్తలేవా? ఇప్పుడు సార్ ఒకటి కరీంనగర్ జిల్లా ర్యాపిడ్ చెప్తే డిస్కషన్ ఎక్కడికి వెళ్ళదు విజయ్. సార్ మీరు ఒక 5 నిమిషాలు ఆగండి సార్, నాకు అవకాశం